Best Engineering Technologies, Hyderabad, India. Manufacturers and exporters of various process plants. నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను హరిత ఇప్పుడు నేను ఐడిఏ బొల్లారంలోని బెస్ట్ ఇంజనీరింగ్ టెక్నాలజీస్కి వచ్చాను. మీరు ఫుడ్ బిజినెస్ ప్రాసెసింగ్లో మంచి బిజినెస్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా? దానికి తగ్గ మిషనరీస్ మంచి క్వాలిటీతో ఎక్కడ దొరుకుతాయని చూస్తున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, బెస్ట్ ఇంజనీరింగ్ టెక్నాలజీస్కి వచ్చేయండి. ఇక్కడ అన్ని రకాల మిషన్స్ మంచి క్వాలిటీతో అందుబాటులో ఉంటాయి. సో దాని గురించి తెలుసుకుందామని నేను ఇక్కడి వరకు వచ్చాను. నాతో పాటు ఉన్నారు ఎండి శేషసాయి గారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? ముందుగా మీ కంపెనీ గురించి చెప్పండి వ్యూవర్స్ కి. మా బెస్ట్ ఇంజనీరింగ్ టెక్నాలజీ స్టార్ట్ చేసి 20 సంవత్సరాలు అయింది. సో మోర్ దెన్ 300 టెక్నాలజీస్ డెవలప్ చేసాము మేము, రిలేటెడ్ టు ఫుడ్ ప్రాసెసింగ్, హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ అండ్ ఎక్స్ట్రూషన్ టెక్నాలజీ. వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే దట్ మా మిషనరీ ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయి. మా మిషనరీ లేని స్టేట్ లేదు ఇండియాలో. అలాగే 60 కంట్రీస్కి ఎక్స్పోర్ట్లో కూడా ఉన్నాం. ఈ రోజు ఏ టెక్నాలజీ మాకు పరిచయం చేయబోతున్నారు? టెక్స్చర్డ్ సోయా ప్రోటీన్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు న్యూ ట్రెండ్ నడుస్తుంది. సో దీని గురించి ఇన్ డీటెయిల్గా నేను మీకు ఈ టెక్నాలజీ అంటే ఈ మిషనరీ పెట్టి ఈ ప్రోడక్ట్ని ఎలా చేయొచ్చు, దీనివల్ల అడ్వాంటేజెస్ అండ్ ఎవ్రీథింగ్ ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాయి గారు, టెక్స్చర్డ్ సోయా ప్రోటీన్ అంటే ఏంటి అసలు? ఇప్పుడు ఈ టెక్స్చర్డ్ సోయా ప్రోటీన్ అనేది ఎక్స్ట్రూడెడ్ ప్రోడక్ట్ అమ్మ. ఒక ఎక్స్ట్రూడర్ అనే ఒక ఎక్స్ట్రూజన్ టెక్నాలజీ ద్వారా తయారయ్యే ప్రోడక్ట్ ఇది ఫ్రమ్ డీఫ్యాటెడ్ సోయా ఫ్లోర్ అనే డీఫ్యాటెడ్ సోయా ఫ్లోర్లోంచి, ఫ్లోర్ అంటే పౌడర్, దాంట్లో తయారు చేయబడే పౌడర్ టు మీట్ ది మీట్ ఎనలాగ్ అంటే టెక్స్చర్ ఆఫ్ మీట్. మనం మాంసంలో ఏ టెక్స్చర్ ఉంటుందో ఆ టెక్స్చర్ లాగా వచ్చేలాగా మీట్ అయ్యేలాగా సోయా ప్రోటీన్తో చేసే ప్రోడక్ట్ ఇది. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు లైక్ టెక్స్చర్డ్ మీట్, మాంసం లాగా తయారు చేయబడే ప్రోడక్ట్ అన్నమాట. అందువల్ల దీన్ని టెక్స్చర్డ్ సోయా ప్రోటీన్ అంటారు. వై ప్రోటీన్ మీన్స్ దిస్ ప్రోడక్ట్ గివ్స్ మోర్ ప్రోటీన్. సోయా అంటేనే చాలా ప్రోటీన్ తో కూడుకున్నది. ఇంకో చిన్న డౌట్, ఈ సోయా మిల్ మేకర్స్ కి ఇప్పుడు మీరు చెప్తున్న దానికి ఏంటి డిఫరెన్స్? ఎగ్జాక్ట్లీ అమ్మా. ఇప్పుడు మనం గత కొన్ని సంవత్సరాలు చూస్తున్నాం మార్కెట్ లో మిల్ మేకర్ అనేది ఉంది. ఈ మిల్ మేకర్ అనేది మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. ఇది తయారు చేసే విధానం సింగిల్ ఎక్స్ట్రూడర్. ఇప్పుడు ఎక్స్ట్రూడర్ నాకు అన్నాను కదమ్మా, దాంట్లో సింగిల్ స్క్రూ, డబుల్ స్క్రూ అని ఉంటుంది. ఈ సింగిల్ స్క్రూ ద్వారా ఎక్స్ట్రూడర్ టెక్నాలజీ ద్వారా తయారు చేసేదే మిల్ మేకర్. ఇది కొన్ని వందల ఇండస్ట్రీస్ ఆల్రెడీ ఇండియాలో ఉన్నాయి. 7 lakh మెట్రిక్ టన్స్ ఆఫ్ మిల్ మేకర్స్ కన్జంప్షన్లో ఉంది ఆల్రెడీ. సో బట్ ఇదేంటంటే ఇది కూడా సోయా ఫ్లోర్తో చేసింది కాబట్టి, కానీ దీంట్లో కొంత శాతం మన కార్న్ ఫ్లోర్ కానీ వీట్ ఫ్లోర్ కానీ కలిపి అడల్ట్రేషన్ చేసి వాడటం వల్ల ఏమవుతుందంటే దీని ప్రోటీన్ ఓన్లీ 30%. అండ్ కాస్ట్ ఆల్సో ప్రజలకు అందుబాటులో ఉన్న ధరకి ఇవ్వాలంటే తక్కువ కాస్ట్కి ఇవ్వాలి, 78 రూపీస్లో ఇవ్వటం కోసం చేసే ప్రయత్నమే ఇది మిల్ మేకర్. సో ఇది ప్రజలు అలవాటు పడ్డారు. కానీ టెక్స్చర్డ్ సోయా ప్రోటీన్ అనేది ఈజ్ ఎ న్యూ ట్రెండ్. ఇదేంటంటే దీంట్లో హై ప్రోటీన్ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ మీట్కి, వెజిటేబుల్ మీట్కే సబ్స్టిట్యూట్ అనమాట. ఇది అంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల? బెనిఫిట్స్ అంటే దీంట్లో మనం 50 to 80% ప్రోటీన్స్, అధిక ప్రోటీన్స్ మనం ఇవ్వచ్చు బై యాడింగ్ సోయా ఐసోలేట్ అనేది కలిపి యాడ్ చేస్తాం వల్ల 50 నుంచి 80% సోయా ప్రోటీన్ మన ప్రోటీన్స్ పెంచి ఇవ్వచ్చు. మిల్ మేకర్లో 30% మించి ఉండదమ్మా. దట్స్ వై అందువల్ల దీన్ని టెక్స్చర్డ్ సోయా ప్రోటీన్ అంటారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇది డబుల్ స్క్రూ ఎక్స్ట్రూడర్లో చేస్తారు. అందువల్ల దీని టెక్స్చర్ ఈజ్ డిఫరెంట్ అమ్మా. ఫర్దర్ గా దీని నుండి ఇంకా ఏమైనా చేయొచ్చా? టెక్స్చర్డ్ సోయా ప్రోటీన్ అనేది ఒక టెక్నాలజీ. దీంట్లో కొన్ని తయారయ్యే ప్రోడక్ట్ని టెక్స్చర్డ్ సోయా ప్రోటీన్ అంటారు. దీన్ని ఏం చేస్తారంటే నెక్స్ట్ మీట్ ఎన్లాగ్ అని ప్రొడక్ట్స్ చేస్తారు. మీట్ ఎన్లాగ్ అంటే మీకు దీంట్లో సోయాలో నుంచి మీట్ లాగా కొన్ని ప్రోడక్ట్స్ని మనం డెవలప్ చేయొచ్చు. అది ఫర్దర్ సెకండ్ స్టెప్ ఆఫ్ ప్రాసెస్.
సో అదేంటంటే సోయా వెజ్ ఫ్రైస్ అని, సోయా వెజ్ చికెన్ అని, సోయా వెజ్ మటన్ అని, సోయా వెజ్ లాలీపాప్, సోయా వెజ్ కబాబు, తర్వాత బుర్జీ చాలా ప్రోడక్ట్స్, బుర్జీ, కబాబు, స్టిక్స్, ఇలాగా చాలా ప్రోడక్ట్స్ చేయొచ్చమ్మా. సో ఈ ప్రోడక్ట్స్ అని నేను నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ప్రాసెస్, 2 steps ఆఫ్ ప్రాసెస్. ఇది అనలాగ్ మీట్ అంటారు దీన్ని, ఈ సెకండ్ స్టెప్ని. అది చేయాలంటే ఫస్ట్ స్టెప్ ప్రోటీన్, టెక్స్టైడ్ సోయా ప్రోటీన్ అనే ప్రోడక్ట్ చేసి దాని ద్వారా సెకండ్ ప్రోడక్ట్ బై ప్రోడక్ట్స్, నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ చేయడానికి అవకాశం ఉందమ్మా. ఇప్పుడు ఈ ప్లాంట్ డిమాండ్ ఉందా? చాలా డిమాండ్ ఉందమ్మా. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ మీట్ అనలాగ్ ప్రోడక్ట్ చేయడానికి 50 కంపెనీస్ ఉన్నాయి. ఈ 50 కంపెనీస్లో ఓన్లీ 2 కంపెనీసే ఫస్ట్ అండ్ సెకండ్ స్టెప్ ఆఫ్ ప్రాసెసింగ్ చేస్తున్నాయి. ప్రోటీన్, టెక్స్టైడ్ సోయా ప్రోటీన్ చేయటం, మీట్ అనలాగ్, ఈ 2 స్టెప్స్ ఉన్న 50 కంపెనీస్లో 2 కంపెనీసే ఆ టెక్నాలజీ ఉన్న కంపెనీస్ ఉన్నాయి. బ్యాలెన్స్ 48 కంపెనీస్ ఈ టెక్స్టైడ్ సోయా ప్రోటీన్ అనేది ఇంపోర్ట్ చేస్తున్నారు, అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసి దాన్ని సెకండ్ స్టెప్ వీళ్ళు చేస్తున్నారు. ఇండియాలో ఫస్ట్ స్టెప్ చేయరు. సో వీళ్ళకి ఇండియాలో ఈ ఫస్ట్ స్టెప్ రా మెటీరియల్ టెక్స్టైడ్ సోయా ప్రోటీన్ అనేది లేక ఇంపోర్ట్ చేస్తున్నారు. అది కాస్ట్ ఎక్కువ, ఇంపోర్ట్ డ్యూటీ 45% ఉంది. ఎవరన్నా కనుక ఈ టెక్స్టైడ్ సోయా ప్రోటీన్ అనే ఇండస్ట్రీ పెట్టగలిగితే ఈ 48 కంపెనీస్కి B2B కింద సప్లై చేయొచ్చు. హై డిమాండ్ ఉందమ్మా దీనికి. ఈ మిషన్స్ మీకు ఆర్డర్ ఇస్తే మీరు ఎన్నాళ్ళలో దాన్ని తయారు చేసి ఇవ్వగలరు? 2 to 3 months అమ్మా దీనికి. మాకు అంటే ఎంత ఏరియా కావాలి? పెట్టే వాళ్ళకు మీరు ఇచ్చే సజెషన్ ఏంటి అసలు? ఏం లేదు, దీనికి అగైన్ ప్లాంట్ కెపాసిటీని బట్టి ఏరియా ఉంటుంది. 1500 to 2000 ఎసెప్టివ్ ప్లేస్, 3000 ఎసెప్టివ్ ప్లేస్, అది ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అమ్మా. అలాగే దీంట్లో ప్రాఫిటబిలిటీ ఏంటంటే పర్ డే 40,000 to 60,000 రూపీస్ పర్ డే లాభాలు కూడా ఉంటాయి. మంచి లాభాలు ఉంటాయి ఈ ప్రాజెక్ట్ లో. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలని ఆర్జించవచ్చు. డెఫినెట్ గా. మార్కెటింగ్ అవకాశాల గురించి ఏం చెప్పారు? ఇది చెప్పే కదా ఇందాక 48 కంపెనీస్ కి ఈ ప్రోడక్ట్ కావాలి, వీళ్ళు లేక ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. దర్ ఇస్ ఎ వ్యాక్యూమ్, బిగ్ వ్యాక్యూమ్ ఇన్ ఇండియా. సో అది ఇప్పుడు నిర్భయ ఎవరైనా ఈ ప్రాజెక్ట్ లోకి దిగితే కనుక వాళ్ళకి మంచి డిమాండ్ ఉంది, మంచి స్కోప్ ఉంది దీంట్లో, ఈ లైన్ లో. ఇదే మిషన్ లో వేరే ప్రొడక్ట్స్ కూడా తయారు చేసుకోవచ్చా? ఇప్పుడు ఫిష్ ఫీడ్, తర్వాత పఫ్ స్నాక్స్ అంటారు, మన కుర్కురే అలా ఉన్నాయి కదమ్మా, రకరకాల డై చేంజ్ చేసుకుని పఫ్ స్నాక్స్, ఇప్పుడు మనం ఫంక్షన్స్ లో ఒడియాలా పెడతారు పఫ్ స్నాక్స్, అదే కుర్కురే, ఇలా చాలా ఎనీ పఫ్ స్నాక్స్ మనం కానీ ఫిష్ ఫీడ్ కానీ డై చేంజ్ చేసుకుని తయారు చేయొచ్చాము. సో ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు ఏదైనా డైవర్సిఫై అవ్వాలని ఉంటే ఈ టెక్నాలజీ, ఈ మిషనరీతో ఆపోజిట్ కూడా ఉంది. టెక్స్టైడ్ సోయా ప్రోటీన్ ప్లాంట్ పెట్టాలనుకునే వాళ్ళకు మీరు ఏం సజెస్ట్ చేస్తారు? దాని గురించి ఖచ్చితంగా తెలుసుకునే మీ దగ్గరికి రావాలా, ఎలా? నేను ఆల్రెడీ సోయా మీద ఏమాత్రం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా, కొద్ది నాలెడ్జ్ తెలిసినా, లేదు తెలుసుకోవాలని ఉన్నా మా దగ్గరికి వస్తే మొత్తం దీని మీద డీటెయిల్గా మేము చెప్పగలం. ఇన్డెప్త్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, వాళ్ళకి నాలెడ్జ్ ఇస్తాం, ఎలా బాగుంటుంది, ఎందుకు బాగుంటుంది, ఎందుకు అసలు ఇండస్ట్రీ పెట్టాలి, ఇది పెడతాం వల్ల ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీరు అడిగినట్టుగా ఏరియా ఎంత కావాలి, పవర్ ఎంత కావాలి, ఇన్వెస్ట్మెంట్ కావాలి, రిటర్న్స్ ఎలా ఉంటాయి, మొత్తం మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మా ఇండస్ట్రీకి కొద్దిగా అపాయింట్మెంట్ తీసుకుని వస్తే వీ కెన్ ఎక్స్ప్లెయిన్ వెరీ వెల్ ఇన్-డెప్త్ నాలెడ్జ్, వీ కెన్ గివ్ ఇన్-డెప్త్ నాలెడ్జ్ మేడం. ఏదైనా బిజినెస్ పెట్టాలనుకుంటే దాని ప్రాఫిట్స్ గురించి డెఫినెట్ గా ఆలోచిస్తారు. ప్రాఫిట్స్ రావాలంటే మినిమం ఎంత కాలం పట్టవచ్చు? ఇది రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి వస్తామా మార్కెట్. దీనికి ఏం బ్రేక్ ఇన్ పీరియడ్ ఏం లేదు. కొన్ని మీరు అన్నట్టుగా ఫస్ట్ కొన్ని ఇండస్ట్రీస్ కి 3 months కి 1 year కానీ బ్రేక్ ఇన్ ప్రాఫిట్ లో రాలేదు. రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ దే కెన్ స్టార్ట్ ఎర్నింగ్ ప్రాఫిట్. స్టార్ట్ చేసిన మొదటి రోజు నుంచే లాభాన్ని పొందొచ్చు, అంతేనా? సాయి గారు, మార్కెట్ లో ఈ ఇండస్ట్రీ డిమాండ్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఈ ప్రాజెక్ట్ ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ ప్రోడక్ట్ కమ్మా ఇయర్ బై ఇయర్ 15% గ్రోత్ రేట్ ఉంది, ఐదర్ డొమెస్టిక్ ఆర్ గ్లోబల్లీ ఆల్సో. సో డిమాండ్ వీఆర్ అబ్జర్వింగ్ లాస్ట్ few years 15% growth because people who are vegetarians wish to eat this meat analog because it is almost like a non-vegetarian. అంటే వీళ్ళు ఏమంటారు, జెనరిక్ క్యారెక్టరిస్టిక్ కానీ న్యూట్రిషనల్ వాల్యూస్తో ఒక నాన్ వెజిటేరియన్ ఫీల్ ఐటమ్ తినాలి అనుకున్నప్పుడు వెజిటేరియన్స్ దిస్ ఈజ్ ఓన్లీ ది ఆప్షన్. హెల్దీ ఫుడ్ కూడా. అవునండి. మోర్ ఓవర్ ఇది ఎందుకు డిమాండ్ పెరుగుతుందంటే ఇప్పుడు ఒరిజినల్ నాన్ వెజిటేరియన్ తినాలంటే దానికి ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ వాటర్ అండ్ ల్యాండ్ అండ్ సాయిల్ అండ్ అదర్ థింగ్స్. ఇది ఏంటంటే ప్లాంట్ బేస్డ్ అమ్మా, ప్లాంట్ చెట్టు ద్వారా వచ్చే ప్లాంట్ బేస్డ్ వెజిటేరియన్
ఫుడ్ ఈక్వలెంట్ టు నాన్ వెజిటేరియన్. దీనికి ఏంటంటే లెస్ వాటర్ అండ్ లెస్ స్పేస్ రిక్వైర్మెంట్ ఉంది. ఎన్విరాన్మెంటల్గా దీన్ని స్పాయిల్ చేసేది ఇది. ఈ ప్రోడక్ట్ వల్ల ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ లేదు దీంట్లో. సో దీనికి అందువల్ల ఈ సోయా అనేది సోయా బై ప్రోడక్ట్స్, సోయా ప్రోడక్ట్స్ అనే దానికి ఇయర్ బై ఇయర్ చాలా డిమాండ్ పెరుగుతుంది. అసలు మామూలుగా ఫుడ్ బిజినెస్ అంటేనే ఎప్పుడు డిమాండ్ ఉన్న బిజినెస్. ఇంకోటి కరోనా టైం నుంచి కూడా చూసుకున్నట్టయితే జనాల్లో హెల్త్ కాన్షియస్ అనేది పెరిగిపోయింది. హెల్దీ ఫుడ్ మీద చాలా దృష్టి పెడుతున్నారు. సో ఆ విధంగా కూడా బిజినెస్ ఇది ఎప్పటికీ ఉంటుంది డెఫినెట్ గా. బికాస్ ప్రోటీన్స్ ఆర్ విత్ 50 to 80% హై ప్రోటీన్. సో దానివల్ల రెసిస్టెన్స్ పవర్ ఇప్పుడు మీరు అన్నట్టు కరోనా వచ్చిన తర్వాత హై ప్రోటీన్ ఫుడ్ తినండి, హై ప్రోటీన్ ఫుడ్ తినండి. సో దిస్ ఈస్ వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ యాజ్ ఎ ఫుడ్ ఆప్షన్ ఫర్ వెజిటేరియన్స్. ఈ ప్లాంట్ పెట్టాలనుకునే వాళ్ళకు ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? అంటే ప్రాఫిట్స్ గురించి కానీ, మార్కెటింగ్ గురించి కానీ, దీనికి సంబంధించిన మిషనరీ గురించి కానీ, ఏరియా గురించి కానీ కన్క్లూడ్ చేస్తూ ఏం చెప్తారు? అదేనమ్మా, ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు మా దగ్గరికి వస్తే దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు ఇది వన్ ఆఫ్ ద రేర్ న్యూ కాన్సెప్ట్ ఆఫ్ ప్రోడక్ట్, అప్కమింగ్ ప్రోడక్ట్, న్యూ సబ్జెక్ట్. వెరీ ఫ్యూ పీపుల్ నో అబౌట్ దిస్ టెక్నాలజీ. దీని గురించి అంత అవగాహన చాలా మందికి లేదు. మా దగ్గరకు వస్తే మేము దీని మీద ఫుల్ అవగాహన ఇస్తాం. ఎందుకు ఇండస్ట్రీ పెట్టాలి, దీంట్లో ఉన్న లాభాలు ఏంటి, స్పేస్ ఏంటి, పవర్ ఏంటి, దీని మార్కెట్ డిమాండ్ ఏంటి, ఎవ్రీథింగ్ వీ విల్ ఎక్స్ప్లెయిన్. సోయా టెక్స్టర్డ్ ప్రోటీన్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. డే 1 నుంచే లాభాలు ఉంటాయని చెప్తున్నారు, అంతే కదా? అవునమ్మా. చూసారు కదా. మీరు కనుక ఈ ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేయండి. డే 1 నుంచే మంచి లాభాల్ని ఆర్జించవచ్చని శేషసాయి గారు చెప్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.